చేస్తే ఏ క్షణం వెళ్ళి ఆయనతో చెప్పేస్తాడో తెలీదు. ఈ పెళ్లి దగ్గర పడే కొద్దీ ఎంత నరకం అనుభవించామో తెలుసా? ఆఖరికి ఈ సమస్యకి ఇదే పరిష్కారం అనిపించింది. కలిసి బతకాలనుకున్నాం, ఆ ఇద్దరు అడ్డుపడుతున్నారు. అందుకే కలిసి చావాలనుకున్నాం. ఇంకేం చేయమంటావు మమ్మల్ని? మీరెందుకు చావాలి బావా? మీరేం తప్పు చేశారు? ఆ విషయం ఏదో ఆ సిద్ధు కాడికి పెట్టి మీరిద్దరూ జైలుకి వెళ్ళినా బాగుండేది. ఇప్పుడు దానికి ఏదైనా అయితే మనమంతా ఏమైపోతాం? అంతా నా కర్మ. వాడు మారిపోయానని చెప్పాడు, వరదలని మర్చిపోతానన్నాడు. నమ్మించి మాట్లాడదాం రమ్మని ఇంటికి పిలిపించాడు. మోసం చేసి నన్ను గదిలో పెట్టి తాళం వేసుకుని మండపానికి వచ్చాడు. ఈలోపే వరదని ఇంత ఘోరం చేస్తుందని నేను భయపడుతూనే ఉన్నాను. అదే జరిగింది. వరుదిని నీ కోసం ఎంత ఎదురు చూసిందో తెలుసా? మండపానికి బయలుదేరే ముందు దాకా నువ్వు వస్తావని ఆశపడింది. నీ సెల్ నుంచి నన్ను మర్చిపోయి సిద్ధుని పెళ్లి చేసుకునే మెసేజ్ వచ్చేసరికి తట్టుకోలేక తొందరపడి విషయం తీసుకుంది. అది వాడే పంపించాడు. నా సెల్ ఫోన్ వాడే తీసుకెళ్లాడు. కావాలని ఆ మెసేజ్ పంపించుంటాడు. వాడిని ఏం చేసిన పాపం లేదు. కంగ్రాచులేషన్స్, మీకు పాప పుట్టింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చాలా మంచి న్యూస్ చెప్పారు మీరు. చాలా చాలా థ్యాంక్స్. చాలా థ్యాంక్స్. ఆగండి బాబు. థ్యాంక్ యూ. చాలా సంతోషం. శుక్రవారం పూట మహాలక్ష్మి పుట్టిందమ్మా. కొత్తగా చెప్పొచ్చు కదా మావయ్య. అలా అని శనివారం పూట జ్యోతిలక్ష్మి పుట్టిందని మాత్రం అనకండి. ఇంకో విశేషం ఉంది బాబు. పుట్టింది ఎవరనుకున్నావు? మీ అత్తయ్య పుట్టింది బాబు. మా గోదావరి పుట్టింది బాబు. అలాగైతే ఇంకా సంతోషం మావయ్య. ఆవిడ పోయేదాకా మమ్మల్ని బాగా చూసుకున్నారు. పుట్టాక మేము ఇంకా బాగా చూసుకుని ఆ రుణం తీర్చేసుకుంటాం. సిస్టర్ ఒకసారి చూడొచ్చా? కాసేపు వెయిట్ చేయండి. కంగ్రాట్స్. థ్యాంక్ యూ డాక్టర్. మా పెద్దమ్మకి ఎలా ఉంది? ఆవిడ ప్రాణాలకేం ప్రమాదం లేదు, క్షేమంగా ఉంది. అమ్మయ్యా, పిండం గడిచి గండం గట్టెక్కింది. చిచి కాదు కాదు, గండం గడిచి పిండం గట్టెక్కింది. వెళ్ళి పెద్దమ్మని చూడొచ్చా డాక్టర్? స్పృహలోకి రావడానికి ఇంకా టైం పడుతుంది. కావాలంటే పాపం చూడొచ్చు. అయ్యో చిన్నులు. మీ అత్తయ్య బాబు గోదారే. చూడు, ఈ ముక్కు, ఈ గడ్డం అంతా గోదారే. నమస్తే అత్తగారు, మీ రీఎంట్రీ అదిరిపోయింది. వెల్కమ్ టు ది ఎర్త్. బుజ్జికన్నా. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జయ
మావయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇంకే ఉంది, పెళ్లి జరిగిందా అని అడగటానికే అయి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ చేయించడానికి వీలు లేకుండా ఏదో బాంబు వేస్తాడు చూడు. ఎలా ఇప్పుడు పార్దు? ఎలా ఏముంది, ఇదేమన్నా మన కొత్త? అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే పోతున్నాం కదా. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, జరగకూడదు ఏదైనా జరిగి వరదని నాకు దక్కకపోతే మాత్రం నేను ముందు ఈ చెత్తనాయల్ని, ఆ తర్వాత ఆ ముసలాన్ని ఊరికే వదిలిపెట్టను. బావా, అక్కకేం కాదు బావా, నువ్వంత ఎమోషనల్ అవ్వకు. అది అన్యాయానికి గురయ్యే మనిషే తప్ప ఎవరికి ఎప్పటికీ అన్యాయం చేయదు. కట్ అయింది. పీడ పోయింది. మళ్ళీ చేస్తున్నాడు. నువ్వే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయి రాజా. అదే ఎలా అని. హలో బాబు, శుభవార్త బాబు. నేను తాతయ్యనయ్యాను. మీనాక్షికి ఆడపిల్ల పుట్టింది బాబు. ఆడపిల్ల పుట్టిందా? అక్కెలా ఉందో కనుక్కోండి. మీనాక్షికి ఎలా ఉందండి? ఇంకా సృహలోకి రాలేదు బాబు. ఓ అలాగా. ఇక్కడ సంగతి సరే, అక్కడ ఎలా ఉంది బాబు? జీలకర్ర బెల్లం పెట్టేశారా? తాళి కట్టేశారా? పెళ్ళి అయిపోయినట్టేగా. ఆ, పెళ్ళి ఇప్పుడే తాళి కట్టేశాడు మామయ్య. మంగళ వాయిద్యాలంటే లేవు, కనీసం మంత్రాలు కూడా వినిపించట్లేదండి బాబు. అంటే మంత్రాలు నేను కొంచెం దూరంగా వచ్చాను మావయ్య. ఓం హేరంబాయ నమః. ఇదిగోండి ఇప్పుడే వెళ్తున్నాను. ఓం వినాయకాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాగ్రజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం పూతాయ నమః. మాయా, ఓం దక్షాయ మళ్ళీ నమః. మండపానికి వచ్చాను. ఓం అధ్యక్షాయ మంత్రాలు నమః. వినండి. ఓం ద్విజప్రియాయ నమః. ఓం అగ్నిగర్భచ్చిదే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం సర్వతనయాయ నమః. ఓం సర్వదీప్రియాయ నమః. ఓం సర్వాత్మకాయ నమః. ఓం సృష్టికర్త్రే నమః. ఓం దేవాయ నమః. ఓం అనేకాచ్యుతాయ నమః. విన్నారా మావయ్య? ఆ, పెళ్లి చూడలేకపోయినా పెళ్లి మంత్రాలు విన్నాను. నా కడుపు నిండిపోయింది బాబు. ఓం మునిస్తుత్యాయ నమః. ఓం భక్త అవును బాబు. మరి మావయ్య, నేను కొంచెం బిజీ ఉన్నాను, తర్వాత మాట్లాడతాను.